హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. సో జూ పార్క్ పార్ట్ 2 వ్లాగ్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. నో, ఐఎమ్ నాట్ కీపింగ్ మై హ్యాండ్. ఇది దానికి సెక్యూరిటీ. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1 జూ పార్క్ వ్లాగ్ అయితే ఉంది. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను ఆ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పార్ట్ 1 చూడండి. అండ్ దిస్ ఇస్ ద కంటిన్యూషన్ పార్ట్ 2 ఆఫ్ జూ పార్క్. लगाना दूर हट जा, चल जल्दी. इसको लगा, वो आ गो. चलो भाई चलो. यहाँ पर क्या है ఏంటి ఇక్కడ మీరు చూస్తే లయన్ అండ్ టైగర్ ఒకే ప్లేస్లో ఉన్నాయి, కాకపోతే దూరం దూరం కూర్చున్నాయి. మంచి రిలాక్సేషన్గా అనిపించాయి చూడగానే. అది అటువైపు, ఇది ఇటువైపు. అండ్ అక్కడ ఎయిర్ కూడా వస్తుంటే లయన్ హెయిర్ మంచిగా అది వేవ్స్ లాగా మూవ్ అవుతుంది. నిజంగా చాలా బాగుంది. లయన్ని చూడగానే నిజంగా ఒక చిన్నపాటి భయం కలిగింది. ఎందుకంటే మనం అసలు అలాంటి యానిమల్స్ని చాలా రేర్గా చూస్తాం కదా. అండ్ అది కొంచెం దగ్గరగా చూసాం కాబట్టి కొంచెం ఆ టెన్షన్, ఆ భయం అనేది అనిపించింది. కానీ నిజంగా చూస్తున్నప్పుడు ఒక ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఇది ఇప్పుడు వెళ్తున్న ఈ యానిమల్ రైనోసర్. సో రైనోసర్ అని మేము కన్ఫ్యూజ్ అయ్యాం యాక్చువల్లీ, రైనోసరా హిప్పోపొటమసా అని. అయితే నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను హిప్పోపొటమస్ చూశాను అని అంటే, హిప్పోపొటమస్ ఎక్కడుంది అని వాళ్ళకి చూపిస్తే ఇది రైనోసర్ అని చెప్పారు. నేను నా ఫ్రెండ్ ఏమో లేదు అది హిప్పోపొటమసే అని చెప్పి వాళ్ళతో వాదిస్తూ ఉన్నాము. చివరికి తెలిసింది ఏంటంటే అది రైనోసర్ అని. ఆఫ్టర్ లంచ్ ఏవేవైతే మేము పెండింగ్ ఉన్న యానిమల్స్ ఉన్నాయో సో అన్నిటినీ ఓవరాల్గా కవర్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూస్తే మీరు చాలా టైప్స్ ఆఫ్ డీర్స్ చూస్తున్నారు. కృష్ణ జింకలు అంటారు కదా అవి. సో చాలా ఉన్నాయి ఇక్కడ వెరైటీస్. లైక్ వాటి కలర్స్లో డిఫరెంట్గా అనిపించాయి. ఒకటి బ్లాక్ కలర్ కూడా ఉంది. అండ్ వాటి హార్న్స్ చూసారా ఎంత స్ట్రైట్గా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. అండ్ మ్యాక్స్ అన్నీ అట్ లాస్ట్లోనే ఉన్నాయి. పిలుస్తున్నా కూడా రావట్లేదు అవి. సౌండ్ చేస్తే ఇక్కడ ఒక 2 or 3 వచ్చాయి అంతే. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఒంటరిగా ఒక డీర్ కూర్చుంది అండ్ చాలా బిజీగా ఉంది, ఫుడ్ తింటుంది. అండ్ మేము దాన్ని డిస్టర్బ్ చేసాము, అయినా కూడా అది పట్టించుకోకుండా దాని పని అదే చేసుకుంటా ఉంది. అండ్ ఇక్కడ జిరాఫీ అయితే ఉంది. ఈ జిరాఫీ ఏం చేసిందంటే, మేము దాని బ్యాక్ సైడ్ ఉండే అదేమో డిఫరెంట్ డైరెక్షన్లో తన ఫేస్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ నుంచే అది మాకు కనిపిస్తుంది. ఎంత పిలిచినా కూడా, ఎన్ని అరుపులు అరిచినా కూడా అది మాత్రం మా వైపు అస్సలు తిరిగి మాత్రం చూడలేదు. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దీంతో పాటు ఇంకొక చిన్న జిరాఫీ కూడా ఉండేది, కానీ అది మాత్రం లేదు. ఇప్పుడు ఓన్లీ ఒక జిరాఫీ మాత్రమే ఉంది. అండ్ అది ఎంత అసలు ఉన్నంతసేపు అది అట్లానే కదలకుండా అలానే ఉంది. చిన్న కదలిక కూడా లేకుండే, ఓన్లీ దాని ఇయర్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి. మేము ఎంతసేపు ఉన్నాం అంతసేపు అది అలానే నుంచుంది. సో నాకైతే ఒక మంచి సీన్ క్యాప్చర్ చేయాలనిపించింది. ఇక్కడ వీళ్ళు వాంటెడ్లీ పెట్టిన ఫౌంటైన్ అయితే కాదు ఇది. అక్కడ ఒక పైప్ ఉంది వాటర్ సప్లై అవ్వడం కోసం ప్లాంట్స్కి. అది కొంచెం క్రాక్ వచ్చిందో సంథింగ్ ఏదో అయ్యి వాటర్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనమాట. నిజంగా అక్కడ ఆ వాటర్ ఇలా మన మీద స్ప్రింకిల్ అవుతూ ఉంటే ఏదో స్నో వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా చాలా చిల్ అయ్యాం ఆ టైంలో. ఇప్పుడు మనం ఒక డేంజరస్ స్పాట్ చూడబోతున్నాం. మీరు వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని క్రొకోడైల్సే ఉన్నాయి. అండ్ అవి చూస్తుంటే నాకైతే నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. మీరు ఎక్కడ చూసినా అక్కడ అది స్టోన్ అనుకుంటాం, కానీ అది స్టోన్ కాదు, అది క్రొకోడైల్. అది మూవ్ అయ్యేంత వరకు మనం కనిపెట్టలేమన్నమాట అది క్రొకోడైల్ అని.
ఇప్పుడు మీరు క్లియర్గా వీడియో చూడండి, ఒక క్రొకోడైల్ వాటర్ నుంచి ఎట్లా బయటకు వస్తుందో. అసలు వాటి స్కిన్ చూస్తే నిజంగానే చాలా భయం వేసింది. అండ్ ఒక్కొక్క క్రొకోడైల్ చాలా లేజీగా ఉన్నాయి, అసలు మూవ్ చేయలేకపోతున్నాయి వాటి బాడీని. ఇక్కడ కనిపిస్తున్న క్రొకోడైల్స్ నేమ్ వచ్చి మగ్గర్ క్రొకోడైల్. అండ్ వాటి ఫుడ్ ఫిష్, స్నేక్స్, టర్టిల్స్, బర్డ్స్ అండ్ మ్యామల్స్. అండ్ 12 to 14 years వరకు ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా ఈ క్రొకోడైల్ ఎంత రిలాక్స్డ్గా పడుకుందో. అసలు ఎక్కడ ఫేస్ ఉంది, ఎక్కడ దాని టైల్ ఉంది, నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ చూడండి ఇదైతే ఎంత బాగా వాక్ చేసుకుంటూ వాటర్లోకి వెళ్తుంది. ఇక్కడ ఎక్కువ వాటర్ కూడా లేదు, చాలా లిమిటెడ్ వాటరే ఉన్నాయి. అయినా కూడా అవి ఆ వాటర్లోకి వెళ్ళి బాగానే చాలాసేపు స్టే చేస్తున్నాయి. ఆ లోపల వాటర్లో అంత డీప్ కూడా లేదు వాటర్, బట్ స్టిల్ అవి ఆ లోపలే ఉంటున్నాయి. రావచ్చు, దేర్ మైట్ బి ఛాన్స్. So this is the entry to watch snakes, venomous snakes of India. సో మనకి ఎంట్రీ టికెట్ వచ్చి 30 రూపీస్ పడుతుంది ఈచ్ ఇండివిజువల్కి. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ స్టార్టింగ్లో మనం ఎంటర్ అవ్వగానే ఇది బయట ఉంది అనమాట. అది కొండ చిలువ, ఇండియన్ రాక్ పైథాన్. ఇప్పుడు మీరు దాని ఫేస్ చూసారంటే కొంచెం కోపం వస్తుంది మనకు కూడా, అదంతా కోపంగా చూస్తుంది మనల్ని. అండ్ ఇక్కడ ఒక స్నేక్ ఉంది కింద, చూసారా దాని ఐస్ ఎంత చాలా కోపంగా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఒక పక్కన ఒక ట్రీ ఉంది, అక్కడ కూడా ఒకటి ఉంది. అండ్ ఇదంతా వచ్చి రెప్టైల్ హౌస్ అనమాట. స్టార్టింగ్ ఎంట్రీ అవ్వగానే లోపలికి రెప్టైల్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్లో ఓన్లీ పైథాన్ ఉండి నెక్స్ట్ రెప్టైల్స్, అండ్ ఇంకా ముందు ముందు మొత్తం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక రెప్టైల్ చూడండి ఎలా పిలుస్తుందో. అండ్ ఒకటి గ్రీన్ కలర్ ఉంది, ఇంకొక 2 వచ్చి బ్రౌన్ కలర్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే స్నేక్ ఏంటంటే అది కూడా కొండ చిలువనే. సో కొండ చిలువలో ఇది ఇంకొక డిఫరెంట్ టైప్. సో దీన్ని వచ్చి రెటికులేటెడ్ పైథాన్ అంటారు. లెంత్లో అయితే చాలా బిగ్గర్గా ఉంది అండ్ మొత్తం చుట్టుకునే ఉంది. బయట చూసిన దానికి దీనికి కొంచెం సేమ్ ఉన్నాయి, కాకపోతే దాని పేరు వచ్చి వేరే ఉంది. అండ్ దిస్ ఈజ్ రెటికులేటెడ్ పైథాన్. అండ్ ఇక్కడ చూస్తే ఒక చిన్న పాము ఉంది, అది బాల్ పైథాన్ అనమాట. చిన్నగా ఉంది అండ్ ఇది వైట్ కలర్లో ఉంది, వైట్ కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ స్నేక్స్ ఉన్నాయి. ఒకటి చెట్టు మీద ఉంది, ఇంకో చెట్టు మీద ఉంది, కానీ మొత్తం ఇలాగా మొత్తం వాటికి చుట్టుకునే ఉంటాయి. అండ్ ఇక్కడ పిక్చర్లో కూడా సేమ్ ఎలా ఉందో ఇక్కడ కూడా అది అలానే ఉంది. అండ్ ఇవి గ్రీన్ కలర్ స్నేక్స్ అంటారు. అండ్ అవి అయితే నిజంగా ఆ చెట్టులో మొత్తం చుట్టుకుపోయి ఉండేసరికి ఎక్కడుందో కూడా అర్థం కాలేదు. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు చూడబోయే స్నేక్ ఏంటంటే రుజెల్స్ వైపో. ఇది సేమ్ లైక్ పైథాన్ లానే ఉన్నాయి. అండ్ ఇది లోపల కుండలాగా ఉంటే ఆ లోపల ఉన్నాయన్నమాట. ఇక్కడ నాగుపాము ఉంది, కానీ ఎక్కడుందో నాకు కనిపించలేదు, అందుకే నేను మీకు చూపించట్లేదు. అండ్ ఇక్కడైతే కింగ్ కోబ్రా ఉంది, ఇది కూడా చాలా లోపల దాక్కుని ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఐ థింక్ యూ క్యాన్ ఏబుల్ టు సీ, జూమ్ చేశాను నేను. ఇవన్నీ కొంచెం కుండల్ని పలగొట్టి ఆ లోపల అవి ఉంటున్నాయి. అండ్ ఇక్కడ కామన్ స్నేక్స్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ మనం ఒక 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే చూసాము. అండ్ నెక్స్ట్ స్నేక్ వచ్చి ఏంటి అని అంటే ఇది కట్లపాము, అది కూడా ఎక్కడుంది నాకు అర్థం కాలేదు.
అండ్ ఇక్కడ ఒక లాంగ్ నోస్డ్ పైథాన్ అయితే ఉంది. లాంగ్ నోస్డ్ వైన్ స్నేక్. ఇది పసరిక పాము అంటారు తెలుగులో. అండ్ దీని లెంత్ వచ్చి అయితే చాలా పొడుగుంది అండ్ చాలా థిన్గా ఉంది. సో ఇది తినే ఫుడ్ ఏంటి అంటే ఫ్రాగ్స్, లిజర్డ్స్, చిన్న చిన్న బర్డ్స్. అండ్ ఇది వచ్చి మన ఇండియన్ స్నేకే. అండ్ వీటి హ్యాబిటాట్ వచ్చి బుషెస్, shrubs, ట్రీస్, సో లోలాండ్ ఫారెస్ట్ అనమాట. అండ్ ఇది అక్కడక్కడే తిరుగుతుంది. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఫార్స్టెన్స్ క్యాట్ స్నేక్. లైక్ అది లైక్ క్యాట్ టైప్ ఉందన్నమాట. అండ్ అది ఎక్కడుందో కూడా అక్కడ కనిపించలేదు. అండ్ దిస్ ఈజ్ నీటి పాము. సో దీనికోసం మంచిగా ప్లేస్ అయితే మంచిగా డిజైన్ చేశారు. ఈ పాము వాటర్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇండియన్ ర్యాట్ స్నేక్స్, జెర్రీ పోతు అంటారంట. అండ్ నెక్స్ట్ 2 తలల పాము కూడా మీరు ఇక్కడ చూస్తారు, ఇప్పుడు లేదు, సో అది వస్తుంది. ఇక్కడ రెడ్ టీషర్ట్లో వేసుకున్న ఎవరైతే ఉన్నారో ఆ పాముని తను తీసుకొని అక్కడ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నేను అది కవర్ చేయడానికి మ్యాక్స్ ట్రై చేశాను, కాకపోతే తన రైట్ హ్యాండ్లో ఉండేసరికి అది సరిగ్గా కనిపించలేదు. అండ్ చూడండి ఇప్పుడు తీసుకొని వచ్చి పెట్టేశారు ఆయన. సో ఇదైతే 2 తలల పాము. సో ఈ స్నేక్ని ఇక్కడ పెట్టేసి తనైతే డోర్ లాక్ చేసేసి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ మనం చూస్తే నల్ల తలగల రాజు పాము అంట. ఐ థింక్ నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానో లేదో. అండ్ ఆ స్నేక్ అయితే అక్కడ ఉంది. అండ్ ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేసర్స్ అంట, రేసెస్ ఉన్నాయి. ఇవి కూడా లైక్ స్నేక్సే, కాకపోతే వీటిని డిఫరెంట్గా స్టోర్ చేశారు. లైక్ చూడండి లోపల మీకు కనిపిస్తుంది కదా, బ్యాండెడ్ రేసర్స్ అండ్ స్నేక్సే ఇవి కూడా, కాకపోతే అంత క్లియర్గా లేవు. అండ్ ఇక్కడ రెడ్ ఎరుపు చెరువుల తాబేలు అంట. సో ఇక్కడ టార్టాయిస్ చాలా ఉన్నాయి, అవి చాలా చిన్నగా కూడా ఉన్నాయి. అండ్ చాలా అంటే ఇక్కడ ఎందుకు వీటిని సపరేట్గా పెట్టారో తెలియలేదు, కొంచెం వాటర్ పెట్టి మిగతావన్నీ అవి పక్కన ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం స్నేక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సమ్ క్రొకోడైల్స్. ఇవన్నీ ఏంటి అంటే నీటి ఉడుములు. సో అవి కూడా చాలానే ఉన్నాయి. చూడండి ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తాయి. అవన్నీ సైలెంట్గా అలా పడుకున్నాయి. ఫస్ట్ నేను చూసి క్రొకోడైల్స్ ఏమో అనుకున్నాను, కానీ అవి నీటి ఉడుములు అని మెన్షన్ చేశారు అక్కడ. అండ్ ఇక్కడ బెంగాల్ మానిటర్ అంట. చూడండి అది ఎలా నడుస్తుందో. ఐ థింక్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇదంతా సో ఇన్ని స్నేక్స్ మాత్రం లోపల ఉన్నాయి అండ్ మనం అవి కవర్ చేసేసాము. అండ్ ఇప్పుడు బయట అయితే టాయ్ ట్రైన్ కూడా ఉంది. సో ఇవి సమ్ టైమింగ్స్లో ఉన్నాయి. అండ్ మేము ఆఫ్టర్ స్నేక్స్ చూసాక ఇంకా మాకు టైం అయిపోతుంది. సో లంచ్ టైం అయింది కాబట్టి మా అందరికీ చాలా ఆకలిగా ఉంది. సో ఇంకా ఏవైతే కొన్ని ప్లేసెసే పెండింగ్ ఉన్నాయి నాకు తెలిసి, అవి కూడా కవర్ చేసి ఫాస్ట్గా మేము లంచ్ చేసుకోవాలి బయటకు వెళ్ళి. అండ్ ఇంకా ఏమున్నాయి ఇక్కడ చూడ్డానికంటే ది క్యూటెస్ట్ థింగ్స్ ఏంటి అని అంటే ఇక్కడ బర్డ్స్ చాలా బాగున్నాయి. ఒక్కసారి ఇక్కడ ఎంటర్ అవ్వగానే వాటి నాయిసెస్ స్వీట్గా ఉన్నాయి, కొన్ని మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉన్నాయి. ఇరిటేటింగ్ అని ఎందుకు అన్నాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్లీ మేము లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా చిన్న చిన్న క్యూట్ బర్డ్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో వాటి నాయిసెస్ మనకి చాలా స్వీట్గా అనిపిస్తాయి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్లో ఒక 2 బర్డ్స్ ఉన్నాయి. అవి ఎంతలా అరుస్తున్నాయి అంటే అసలు వాటి నాయిస్ అంత సౌండింగ్ ఉంది.
మనం ఎంత స్టాప్ చేసినా కూడా మనం ఇక్కడ నుంచి అరుస్తుంటే అవి ఇంకా అరుస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉంది విత్ రెయిన్బో కలర్స్ బర్డ్స్. అండ్ మీకు ఆ నాయిస్ ఖచ్చితంగా వినిపించాలి, మీకు కూడా తెలుస్తుంది అవి ఎంత ఇరిటేట్ చేసాయి మనం. గ్రీన్ వింగ్ మాకా. See how she is shouting. Oh God. So much noise. ఫేవరెట్ అక్కడ సెల్ఫీ పాయింట్ అంట. సో ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఉంది, లెట్స్ సీ. సో మీరు కూడా విన్నారు కదా వాటి వాయిస్ ఎంత నాయిస్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా వినిపిస్తే అవి లోపల ఉన్నాయి, వాటి నాయిస్ మనకి బయటకు కూడా వినిపిస్తుంది. How it's going? It's Nice. going nice, bro. What about you? Enda manding, chamata putting, Vonikings. under, nida. So 3, 2, 1. నీకేమో స్టార్ట్ 5. He's just got a breakup actually. And one more girl here who is capturing the video. She's For more updates. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద జూ పార్క్. అండ్ బయటకు వచ్చేసాక ఇక్కడ తోతాపరిని వీళ్ళు నీట్గా కట్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చారు, చాలా టేస్టీగా అనిపించింది. సో ఇదండి పార్ట్ 2 వ్లాగ్ ఆఫ్ జూ పార్క్. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ వాచ్. సో ఇలా మా డేని అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసి ఆ డే అంతా మంచిగా స్పెండ్ చేసి వచ్చేసాము. అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ కూడా నేను మీకు చూపిస్తాను, సో యూ కెన్ వాచ్. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో వీడియోస్ పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. We will meet in another vlog. Thank you all. Bye.